తారిక్ రెహమాన్. ఇతను 17 ఏళ్లు ఎక్సైల్ లో లండన్ లో ఉన్నాక ఇప్పుడు బంగ్లాదేశ్ కు వస్తున్నారు. అయితే ఇతను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి ఇంటరిమ్ హెడ్ అనమాట. ఇతను రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో పోటీ చేయడానికి స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్. ఇతను అసలు ఎవరు? ఇతను సన్ ఆఫ్ ఖలేదా జియా. ఈవిడ ఆల్రెడీ బంగ్లాదేశ్ కి ప్రైమ్ మినిస్టర్ కింద సర్వ్ చేసింది 1991 to 96 అండ్ 2001 to 2006. సో తర్వాత వీళ్ళు ఎక్సైల్ అయిపోయారు, వెళ్ళిపోయారు లండన్ కి. అండ్ ఈయన ఇప్పుడు వస్తున్నాడు ఆఫ్టర్ 17 ఇయర్స్. సో నాకు అర్థం కాదు, 17 ఇయర్స్ ఆ దేశంలో లేరు. ఆ దేశం గురించి డైరెక్ట్ గా చూడకుండా మొత్తం ఫోన్ కాల్స్ లో, ఇంటర్నెట్ లో, టీవీలో చూసి తెలుసుకున్న వాళ్ళు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్స్ అనేసరికి వస్తే డైరెక్ట్ గా నిలబెడతారా ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద? అండ్ ఓట్లు వేస్తారా? వేస్తున్నారు అంటే ఇక బ్లైండ్ గా వేస్తున్నట్టే ప్రజలు. ఆ కంట్రీలో ఉండి ఆ కంట్రీ కష్ట నష్టాల్లో తోడుంటేనే కదా అసలు ఆ క్యాండిడేట్ ని మద్దతు ఇవ్వాల్సింది, ఒప్పుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ హీఈస్ గెటింగ్ ఎ ఛాన్స్ టు స్టాండ్ యాజ్ అ పిఎం క్యాండిడేట్? కంటెస్టే చేయకూడదు నా దృష్టిలో అయితే. మరేంటో మొత్తానికైతే ఇతను వచ్చారు. వీ హ్యావ్ టు సీ లైక్ వాట్ హౌ ద ఫ్యూచర్ ఎలక్షన్స్ గోస్ ఓవర్ హియర్.